చూడండి మెత్తగా ఉన్నాయో. చట్నీ వేసాను, టమాటా చట్నీ, పల్లి వేసి టేస్ట్ చేద్దాం ఎలా వచ్చాయి ఇడ్లీను. చాలా బాగా వచ్చాయి. ఇడ్లీ పాత్రలో కొంచెం నీళ్ళు పోసుకోవాలి. సరిపోతాయి. ఇప్పుడు ఇడ్లీ పాత్ర అది పెట్టి కొంచెం వేసుకోవాలి. ఇవి చిన్న ఇడ్లీ వస్తాయి. ఇట్లా వేసుకోవాలి ఇడ్లీ. అలాగే ఇంకో ప్లేట్ పెట్టుకోవాలి. ప్లేట్ పెట్టుకొని ఇట్లా మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టినాక స్టవ్ వెలిగించి పెట్టుకోవాలి. ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ఉడికితే ఇడ్లీ ఉడికిపోతాయి. చూడండి విధులు వస్తుంది కదా, ఇడ్లీ ఉడికినట్టు. తీసి చూద్దాం ఉడికినాయో లేదా. చూడండి ఇలాగా ఫోర్క్ పెట్టి దించితే అతుక్కోకుండా వచ్చింది కదా. అయితే ఇడ్లీలు ఉడికిపోయాయి. ఇప్పుడు ఆపేసుకొని తీసుకొని తినేసేద్దాం. ఇప్పుడు ఇడ్లీలు తీసి గిన్నె వేసుకుందాం. చూడండి ఎలా వచ్చేసాయో, అతుక్కోకుండా ఈజీగా. అంతే, వేడి వేడి ఇడ్లీ రెడీ. చూడండి అంత మెత్తగా ఉన్నాయో, ఉడక తినిగిపోతున్నాయి. మీరు కూడా ఇలాగ ఇడ్లీలు చేసుకొని తినండి, చాలా హెల్తీ.